ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. ఇంత రికార్డు స్థాయికి బంగారం పెరిగిపోవడానికి మెయిన్ రీజన్స్ లో ఫస్ట్ వన్ జియో పొలిటికల్ టెన్షన్స్. వరల్డ్ వైడ్ గా వివిధ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య గొడవలు మరియు గ్రీన్లాండ్ వివాదం వంటివి ఇన్వెస్టర్స్ లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం రిస్క్ అని భావించి అందరూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. సెకండ్ వన్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు మన దేశ ఆర్బీఐ తో సహా తమ వద్దనున్న డాలర్ నిల్వలను తగ్గించుకుని బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఈ భారీ కొనుగోళ్ల వల్ల మార్కెట్ లో డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. థర్డ్ వన్ రూపాయి వాల్యూ పడిపోవడం. యాక్చువల్లీ మనం బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర పెరగకపోయినా డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గితే ఇండియాలో బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఫోర్త్ వన్ ఇన్వెస్టర్లు అందరూ బంగారం మీద ఎక్కువ డబ్బు పెట్టడం. 2025లో బంగారం మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 70% పైగా లాభాలను ఇచ్చింది. దీంతో కామన్ పీపుల్ నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరూ బంగారం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ల కంటే బంగారం సురక్షితమని ప్రజలందరూ భావిస్తున్నారు.